హలో హీరోస్! మనమైతే రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాంగానే ఇక్కడ నగర్ నిగమ్ ప్రయాగ్రాజ్ అని లైటింగ్స్‌తో భలే ఉంది. మొత్తం అంతా లైటింగ్, జంతువులు వాటితో థీమ్‌తో అందరూ ఇక్కడ ఫోటోలైతే దిగుతున్నారు. మనం ఆటో ఎక్కేసాం. ఈ ఆటో అన్న వచ్చేసి సంగం ఘాట్ వరకు తీసుకెళ్తా అన్నాడు. రూ. 30 అడిగాడు. కాకపోతే అన్న ముందే చెప్పాడు మొత్తం చివరి వరకు అయితే ఎలో లేదు ఆటోలు. పోలీసోళ్ళు ఎక్కడ ఆపితే అక్కడ దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళాలి అని. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా! ఇదొచ్చేసి మనకి భరద్వాజ ఆశ్రమం. మనల్నైతే ఆటో అన్న భరద్వాజ ఆశ్రమం దగ్గరైతే దింపేశాడు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి సంగం ఘాట్ అయితే వచ్చిద్దంట. ఘాట్ దగ్గరికి వెళ్ళాక మీకు రష్ ఎలా ఉందో చూపిస్తాం. మనం ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా లైటింగ్స్‌తో. అదే మనకి కుంభమేళా జరిగే ప్లేసు. సో మనం అయితే ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. సో ఫైనల్లీ మనమైతే డెస్టినేషన్‌కి అయితే రీచ్ అయిపోయాం. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిపోయినాయి బ్యానర్స్, హోర్డింగ్స్ ఇవన్నీ. మనం ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నాం. చూడాలి ముందు ముందు ఇంకా ఎలా ఉండిద్దో. ఇదిగోండి ఇదొచ్చి మనకి సెక్టార్ 6. సెక్టార్ 6లోకి అయితే వెళ్తున్నాం మనం. నేను సెక్టార్ 3కి వెళ్ళాలని పోలీసు వాళ్ళని అడిగాను దారి. కాకపోతే అది ఎలో లేదు, క్లోజ్‌లో ఉంది. ఓన్లీ ఇది ఒకటే అన్నారు. అందరిని ఇటే పంపిస్తున్నారు. ముందుకెళ్ళి చూద్దాం అసలు ఇది ఏం ఘాటో ఏంటో కూడా మనకు తెలీదు. ముందుకెళ్తే అన్నీ అర్థమవుతాయిగా. సో మనం సెక్టార్ 6లోకి అయితే వెళ్తున్నాము. ఆడికెళ్ళాక మీకు చూపిస్తా ఎలా ఉందో. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా! ఇది వచ్చేసి రివర్. ఇటు గాని ఇదిగోండి ఇటు కూడా చూడండి. ఇది మొత్తం రివర్. ఈ రివర్ మీద వీళ్ళు బ్రిడ్జి లాగా ఏసారు. కనబడుతుంది కదా! ఇదిగోండి ఇవి ఉన్నాయి కింద ఎయిర్ బెలూన్స్ అనుకున్నాను నేను. వాటిని చూసి అవి వచ్చేసి మొత్తం ఐరన్‌వి. ఐరన్ వాటితో క్లోజ్ చేసి ఇలాగ బ్రిడ్జిలా ఏసారు. ఇదిగోండి బ్లాక్ ఉన్నాయి కదా! ఇవి ఐరన్‌వి. నేను ఎయిర్ బెలూన్స్ ఏమో అనుకున్నా. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇక్కడ నుంచి మనకి సెట్టింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక ఇదిగోండి మొత్తం అన్ని టెంపుల్ టైప్ సెట్టింగ్స్ అన్ని క్రియేట్ చేశారు. చాలా బాగున్నాయి. ఇది హనుమాన్ టెంపుల్. చూడండి మొత్తం అంతా వుడ్డే ఇదంతా వుడ్. ఇది జిప్సన్ సీట్ అంటారు కదా! వాటిలతో అయితే చేశారు. చూడండి అసలు ఎంత బాగుందో అసలు. రియల్ టెంపుల్‌కి ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుంది ఇది. ఇంక ఇది వచ్చేసి మనకి అన్నదాన సత్రం. ఇప్పుడు నైట్ 2 అవుతుంది కాబట్టి కావాలంటే ఇక్కడ స్టే చేయొచ్చు అని కూడా అన్నారు. సో మనకు అవసరం లేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళలేదు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఫ్రీగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో రేపు ఒకవేళ ఇక్కడే ఉంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కూడా చెప్తాను, ట్రై చేస్తా. ఇక్కడ ఇదిగోండి చెప్పా కదా మీకు సెక్టార్ 3కి వెళ్ళడానికి వీళ్ళందరూ ఉన్నారు. సంగం ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఎలో లేదని పోలీసులు ఇక్కడ ఆపేస్తున్నారు. సో వాళ్ళతో చాలా సేపు డిస్కషన్ చేసినా వాళ్ళు ఏం పంపించడానికి అయితే అలో చేయట్లేదు. చూద్దాం వేరే దారి ఏం దొరికిద్దేమో. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి రుద్రాక్షలు ఇవన్నీ. అక్కడ త్రిశూలాలు వాటి మధ్యలో శివలింగాలు కనబడుతున్నాయి కదా మీకు. అవి వచ్చేసి ఒక్కొక్కటి 10 ఫీట్ దాకా హైట్ ఉండిద్ది. ఆ 10 ఫీట్ హైట్ ఉన్న మొత్తం శివలింగాలన్నీ రుద్రాక్షలతోనే చేశారు. ఇదిగోండి ఇక్కడ ముందు ఒక పందిరేశారు చూడండి. ఈ పందిరి, ఆ శివలింగాలు, వాటి మెడలో దండలు అన్ని రుద్రాక్షలతోనే చేశారు. మొత్తం ఎన్ని రుద్రాక్షలు అయినాయో మనకు తెలియదు కానీ చాలా బాగుంది. పోలీసు వాళ్ళతో డిస్కషన్ చేసి సందులు ఎత్తుక్కొని, గొంతులు ఎత్తుక్కొని, గూగుల్ మ్యాప్‌లో చూసుకొని అన్నీ చేసుకొని మనమైతే ఫైనల్లీ ఇది సంగం ఘాట్‌కి వెళ్ళే దారికి అయితే వచ్చాము. ఇదిగోండి స్ట్రెయిట్‌గా వెళ్తే సంగం ఘాట్ వచ్చిద్దండి. ఇదిగో నంది ద్వార్ కనబడుతుంది కదా పైన, అది నంది ద్వార్. టైం వచ్చి 5:30 అవుతుంది. సంగం ఘాట్‌కి వెళ్ళడానికి మనం అయితే ఆల్మోస్ట్ 4 అవర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇవాళ బసంత పంచమి. సో క్రౌడ్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి మనకైతే సంగం ఘాట్‌కి రావడానికి ఎలో లేదు ఇటు పడితే అటు. సో మనం 4 అవర్స్ నుంచి వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి, షార్ట్ కట్లు అడిగి చెప్పాం కదా! గూగుల్ మ్యాప్‌లో చూసుకొని అన్నీ చూసుకొని మనం ఆల్మోస్ట్ సంగం ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి మనం సంగం ఘాట్‌కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్‌లో మనకి నాగ సాధువులు, ఇది అఖారా గురువులు వీళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే స్నానం చేయడానికైతే వెళ్తున్నారు. ఇదిగోండి వాళ్ళు వ్యాన్‌లో ఉంటారు. మనకి కనబడుతుంది కదా! మీకు జూమ్ చేస్తే కొంచెం క్లియర్‌గా కనబడుద్ది చూడండి. జూమ్ చేస్తున్నాను. ఇదిగోండి వాళ్ళు, వాళ్ళు స్నానం చేయడానికైతే ఆ వ్యాన్‌లో వెళ్తున్నారు. వాళ్ళు మొత్తం ఒక బ్యాచ్‌తో వెళ్తారు వాళ్ళు. సింగిల్‌గా అలా వెళ్ళరు. చూడండి ఎంతమంది ఉన్నారో. మనకైతే అటువైపు వెళ్ళడానికి ఎంట్రీ అయితే లేదు. అక్కడ ఓన్లీ వీఐపీ పాసే ఉండాలి. లేదంటే ప్రోటోకాల్ ఉంటే మనం వెళ్ళొచ్చు. సో మనం చాలా రిక్వెస్ట్ చేసాం పోలీసు వాళ్ళని. అయినా ఏం ఎలో లేదన్నారు. సో అందుకే మీకు జూమ్ చేసి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. చూడండి. ఇదిగోండి. ఇదిగోండి మీకు క్రౌడ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళు చెప్పారు చూసారా బిగ్గెస్ట్ గ్యాదరింగ్ అని. ఇదిగోండి బిగ్గెస్ట్ గ్యాదరింగ్ అంటే ఇదే అనుకోండి. ఎంతమంది ఉన్నారో జనాలు. వీళ్ళని చూస్తేనే నాకైతే ఒకటే అనిపిస్తుంది. ఏ ఎవర్రా మీరంతా? ఇదిగోండి మనమైతే పోలీసు వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసాము అటువైపు పంపించమని. వాళ్ళైతే ఏం పట్టించుకోవట్లేదు. ఒకటే మాట అన్నారు, ఆగబెడతారు అని. సో చూసారు కదా, మీరు క్రౌడ్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో దానివల్ల వాళ్ళని కూడా మనం ఏం అనలేకపోతున్నాము. ఇదిగోండి ఇదే మనం ఇప్పటివరకు నడిచి వచ్చిన సంగం ఘాట్. దీనికోసం మనం ఇంత దూరం వచ్చాము. కానీ ఇది వచ్చేసి మనకి జస్ట్ సంగం ఘాట్ అంతే. త్రివేణి సంగమం అయితే ఇది కాదు. త్రివేణి సంగమం అనేది ఇంకా ముందు ఉండిద్ది కొంచెం. అక్కడికైతే బోట్లు వేసుకుని వెళ్ళాలి. కాకపోతే మనం ఆల్మోస్ట్ నియర్ బై త్రివేణి సంగం దగ్గర అయితే ఉంటాం కాబట్టి మనకి ప్లేస్కి రావడం జరిగింది. సో ఈరోజు బోట్లు కూడా అయితే ఎలో లేదు మరి. మార్నింగ్ ఇంకా ఎలా చేస్తారేమో. ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది.
సో, మనం ఇప్పటి వరకు వెయిట్ చేసాం. బోట్స్ ఏమైనా వస్తాయేమో త్రివేణి సంగంలోకి వెళ్ళి స్నానం చేద్దామని. సో, బోట్స్ కూడా ఏమీ లేదు. మనమైతే ఇంకా సంగం ఘాట్‌లో స్నానం చేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో, క్రౌడ్ చూసారు కదా! స్నానం చేసే వాళ్ళైతే క్రౌడ్ ఎక్కువ మంది అయితే లేరు గానీ, పైన ఉంటారు చూసారా ఘాట్ మీద వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో, వీళ్ళు క్రౌడ్ మేనేజ్‌మెంట్ కూడా చాలా బాగుందని చెప్పాలి. వీళ్ళేంటంటే ఒక సెక్టార్ ఫుల్ అయిపోయింది. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు అంటే, కొత్తగా వచ్చే వాళ్ళని ఇటు పంపించకుండా వేరే ఘాట్‌లోకి, వేరే సెక్టార్‌లోకి పంపించేస్తున్నారు. సో, ఈ సెక్టార్ క్లోజ్ చేసేస్తున్నారు. సో, మళ్ళీ ఇది క్రౌడ్ తగ్గితే మళ్ళీ ఇటు పంపిస్తున్నారు. ఈ క్రౌడ్ మేనేజ్‌మెంట్ బాగుంది. మనం ఇప్పుడే నదిలోకి వెళ్దాం అనుకున్నామా, ఇప్పుడే హెలికాప్టర్‌లు అయితే వచ్చినాయి. ఇదిగోండి చూడండి. హెలికాప్టర్‌లతో పూలైతే జల్లుతున్నారు పైనుంచి. ఇది పూల వర్షం అంటున్నారు దీన్ని వీళ్ళు. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా జల్లుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు అట్లా వెళ్ళిపోయింది కదా! మళ్ళీ చూడండి ఒక్క 2 మినిట్స్ మళ్ళీ ఈడొచ్చేసిద్ది. ఇదిగోండి మళ్ళీ ఇటొచ్చింది. మొత్తం పూలు జల్లుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ క్రౌడ్ చూడండి ఎలా అరుస్తున్నారో వినిపిస్తుంది. ఎన్ని రౌండ్లు వేస్తున్నాడు ఈడు. ఎన్ని కేజీలు పూలు తీసుకెళ్ళాడు తెలియదు కానీ దాని నుంచి అటు వెళ్తున్నాడు ఇటు వస్తున్నాడు జల్లుతూనే ఉన్నాడు. అసలు ఎన్ని కేజీలు పూలు తీసుకెళ్ళాడు. సో వీటితో పెట్టుకుంటే మనం టైం వేస్ట్ అయిపోద్ది. మనం వెంటనే వెళ్ళి ముందు నదిలో అయితే స్నానం చేసేద్దాం. స్నానం చేశాక మళ్ళీ చూద్దాం. జై మహాకాల్. సో మనకైతే ఇప్పుడు అమృత స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అఘోరాలు నాగసాధులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఎలాగో పంపించలేదు కాబట్టి ఎప్పుడైనా పంపిస్తాయో చూద్దాము. సో ఒకవేళ వాళ్ళని కలిస్తే వాళ్ళని మీకు చూపిస్తాను. ఒకవేళ వాళ్ళని కలవకపోతే దూరం నుంచి అన్నా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో మనం అక్కడికి వెళ్తే వెళ్దాం. ఇదిగోండి ఇక్కడైతే ఒక అఘోరా ఉన్నాడు. ఈయన దొంగ అఘోరా అనుకుంటా, దిగంబరంగా ఉన్నాడు కానీ నాకు ఎందుకో దొంగ అఘోరా అనిపిస్తుంది. ఆయన జుట్టు చూడండి ఎంత తక్కువ ఉందో. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ, చూసుకోవాలి మనం. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ గురువు గారు వీళ్ళు స్నానానికి వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక సైకిల్ ఉంటుంది. అంటే పొద్దున్న 4 నుంచి సాయంత్రం 6 వరకు ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. వాళ్ళు స్నానానికి వెళ్తారు, పూజ చేసుకుంటారు. మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు స్నానానికి వెళ్తారు, వాళ్ళు పూజ చేసుకుంటారు. అలాగా ఇక్కడ ఉన్న వాళ్ళ అకారాలు గురువు గారు ఉంటారు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళకే కేటాయించారంట. సో వాళ్ళకంటూ ఒక సైకిల్ ఉంటానే ఉండిద్ది. సో 6 వరకు అసలు వేరే వాళ్ళని ఎలవ్ లేదని చెప్పారు. సో దానివల్ల అయితే పడవలు కానీ లేదంటే ఏమీ ఎలవ్ లేదు. ఘాటు కూడా అందుకే చాలా తక్కువ మందిని పంపిస్తున్నారు. చూడండి అసలు ఎంతమంది వెళ్తున్నారు వాళ్ళతో పాటు. ఏవి కాకుండా మనం కూడా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అడిగినా కూడా ఎలవ్ లేదని చెప్తున్నారు. ఇది ఇక్కడ నుంచే చూపిస్తున్నారు చూడండి. మనమైతే ఇప్పుడు రాంబాగ్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇది వచ్చేసి మనకి నియర్ బై స్టేషన్ అంటే నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఇది ఒక 3 కిలోమీటర్స్ అలా ఉండిద్ది స్టేషన్ నుంచి. నేను వాక్ చేసుకుంటే అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మనం వారణాసి అయితే వెళ్తాం. వారణాసి అయితే మళ్ళీ చూపిస్తాను.